SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. సింహాచలము నేను రెండేళ్లుగా వేటాడుతున్నా. వాడు మంత్రి కాకుండా ఆపగలిగే ఒకే ఒక శక్తి హైదరాబాద్ లో ఉంది. वहां जाओ, चेस करो, पकड़ो. నన్ను రక్షించే శక్తి లేదా? నువ్వెవడు బే? నాకు కావాలి. నాకు బి కావాలి బే. ఆడు నా కాడ 10,000 తీసుకుంటూ 4 రోజులు వేస్తానని. నెలపాయ 2 నెలపాయ ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుని సలహాలు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది, అది నా తప్ప. మాకి ఇండియా ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే? నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్ట మైసంని తల్చుకో. సగం చచ్చిండు. ఆపిన ఎందుకు చెప్పు అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే. గదే 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వదిలే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కోసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా గబ్బిళ్ళం లెక్క ఆడుతుండు. తమ్మి వస్తా. అన్నా అదేంటన్నా నన్ను వీళ్ళకి మేత కింద వదిలేసి వెళ్ళిపోతారు. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే. ఏందిరా కట్ట మైసమ్మా? తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు బి పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటున్నాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా? ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడతారు లుల్లి చేస్తావు ఏంది నాయుడు? అవు బాయ్ మొండి బాకేసులు అవుతుంటే మధ్య నీళ్ళు లేదురా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి ఏముందన్నా తానెత్తానకే. పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాళ్ళు పట్టుకోరా. కాలు పట్టుకోరా. పట్టుకోమని నేను బే. నేనా? ఇంకోసారి పట్టుకున్నా దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే ఈ బే అన్నా హ్యాపీగా నక్కందోకి వచ్చిన పో. చల్ బే హట్ హట్. అన్నా నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? ఇవే. మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? ఇవే. మరి గిట నీ 10,000 ఏమైనా? ఇవే. అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారా తప్పించా. ఫ్రెండ్ మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లో కూడా కొట్టిస్తారా? వరుసగా పొద్దునే తలుపులు పడుతున్నారంటే వెదవెళ్ళారా? పని పడాలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు సంవత్సరానికి పనికి రాకుండా శతకొట్టండి అదం.
తగ్గించుకుని తాగితే పాపం పోతారా వదవల్లారా. అరే ఏమైందో మీ అందరికి ఏం అన్నా ఆడు మనోళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కనా? పద. అరే సరిగ్గా రైట్ అన్న. ఎక్కడా లెఫ్ట్ అన్న. రేయ్ ఏదో వాడు రైట్. ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు తొవ్వెక్కడ ఉన్నది ఇక్కడ బైక్ దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. ఏయ్, అరే, పట్టుకున్నా రండి రండి పట్టుకున్నా అమ్మో నాకు కత్తంటే భయం బాబు దించు. అమ్మో ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అరే, ఆగండి కుర్రోడు మంచోడ్రా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు బాబు నువ్వు బాబు ఓ అరే తప్పకుండా వదిలేదు సార్ వదిలేదు ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా అన్న? జోబులు ఉన్నాయి బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయిందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు. ఆడెత్తిన బండబడా ఆడి కొంపకి నిప్పెట్టా ఆడిగుండకి సిల్లుబడా ఎవడయ్యాడు నీ స్కూటర్ ని గుద్దిరాడు మా నెల్లూరు చెత్తలాది కింద పడి సావా ఎవడాడు పెద్దగా దెబ్బలు తగలలేవే. యో నీ గురించి ఎవడయ్యా ఏడుస్తా ఉన్నాడో మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు పైకి అట్టగా అంటున్నాడు గాని బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగిలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా మా నెల్లూరులో వాటిని ఏసకపోయినాయి అంటారు. అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క? ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయిందక్క. అక్క తొక్క ఎదవరసల ముయ్యే వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 385-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1 యో ఏందయ్యా మీ అంకెల భాష నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష ఇప్పుడేమో అంకెల భాష మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా. నాకు అర్థమైందిగా కానీ నేను చెప్పను. చెప్పవా ఏమి లేదక్కయ్య ఈ అంకిల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలన్నీ 26 అది ఏ అంటే 1 బి అంటే 2 సి అంటే 3 కరెక్ట్ సింక్ లో ఉన్నావు. మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 ఏమన్నా 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాగా ఏమన్నాడంటే 14-15-4-4-21-9 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా మేము సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండేవాడుగా. వదిలేవే వాడు కావాలని చేయలేదు ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే నా వెనకమాల ఇడిచిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా అది నిన్నంటే పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదక్కే. అవును పిల్లొచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావని అట్టి పెట్టుంచా తిను.